అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీఆర్ టెక్ బ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి తేదీలు మరియు వ్రత విధానము మరియు ప్రాముఖ్యత, కార్తీక పౌర్ణమి అసలు తేదీ, దీపారాధన సమయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళదాం. కార్తీక పౌర్ణమి 2025వ తేదీ. సమయం నవంబర్ 4 మంగళవారం రాత్రి 10:30 గంటలకు పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ముగింపు నవంబర్ 5 బుధవారం సాయంకాలం 6:48 గంటలకు ముగుస్తుంది. ఈరోజు శివ విష్ణు పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం. దీపారాధన మరియు దాన ధర్మాలు పుణ్యప్రదములు. కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత. ఇది కార్తీక మాసంలో చివరి పౌర్ణమి. దీన్ని దీపోత్సవం అని కూడా అంటారు. ఈరోజు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, కార్తికేయుడు, తులసీదేవికి పూజలు చేయడం వలన పాపాలు నశిస్తాయి. దీపదానము చేయడం వలన జీవితాంతం వెలుగులు, జ్ఞానం మరియు శాంతి లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విధంగా చేయుట చాలా శ్రేయస్కరం, మంచిది. ఇంటిలో చేయవలసిన పూజా విధానం. బ్రహ్మముహూర్తంలో లేచి గంగా జలము లేదా పవిత్ర జలముతో స్నానం చేయాలి. ఇంటి ముందు తులసి చెట్టు వద్ద దేవాలయంలో 365 ఒత్తులతో దీపాలు వెలిగించాలి. పూజా విధానం. శివలింగం లేదా విష్ణు రూపానికి పంచామృతాభిషేకం చేయాలి. నైవేద్యంగా పాయసం, నెయ్యి లడ్డు, పాలు సమర్పించి ఓం నమః శివాయ, ఓం నారాయణాయ నమః అని జపాలు చేయాలి. ఇక సాయంత్రం పూజ. సూర్యాస్తమం తర్వాత దీపారాధన చేసి తులసికి ప్రదక్షిణాలు చేయాలి. దానం. దీపదానము, అన్నదానము, వస్త్రదానము చేయటం వలన అత్యంత పుణ్యప్రదం. ఈ విధముగా చేయటం వలన ఆరోగ్యంగా కూడా ఉంటారు. దేవాలయంలో చేయవలసిన విధానం. శివాలయంలో బెల్లపత్రం, బెల్ల పువ్వులతో శివలింగానికి పూజ చేయాలి. పాలు, తేనె, బెల్లంతో అభిషేకం చేయాలి. ఇక బెల్లపత్రం అంటే బిల్వపత్రం. విష్ణు ఆలయంలో దీపోత్సవం నిర్వహించి హరినామ కీర్తనలు చేయాలి. తులసి దళాలను సమర్పించి దీపదానము చేయాలి. భక్తి కర్మలు అంటే ఉపవాసం చేయడం, సాయంత్రం దీపారాధనలో పాల్గొనడం, కీర్తనలను వినడం, పాడడం చేయాలి. ఇక క్లుప్తంగా చెప్పాలి అంటే ఒక్క మాటలో స్నానం, దీపారాధన, పూజ, జపం, దానం ఇవి కార్తీక పౌర్ణమి ప్రధాన కర్తవ్యాలు. ఈరోజు శివ విష్ణు పూజ, దీపదానము, ఉపవాసం చేయడం వలన పుణ్యఫలం అపారం, అనంతం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.